ప్రభు అర్చన చేయదము మృగమంజుల రాగముతో సంకీర్తన చేయదము దొరవేసిన వల్లెలతో ప్రభు అర్చన చేయదము మృగమంజుల రాగముతో సంకీర్తన చేయదము. రండి రండి దేవుని చెంతకు రండి, రండి రండి ఆత్మల కొలువగ రండి, ఆత్మల కొలువగ రండి. దూతల పూజలను పూజల వినతులను నిరతము అందుకుని గనుడగు మను తండ్రి దూతల పూజలను పూజల వినతులను నిరతము అందుకుని గనుడగు మను తండ్రి రండి రండి దేవుని చెంతకు రండి, రండి రండి ఆత్మల కొలువగ రండి, ఆత్మల కొలువగ రండి. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దివ్య పూజ బలులో పి ఏంజెల్ నిఖిత జన్మదినోత్సవ సందర్భముగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ఈ దివ్య పూజ బలులో ప్రార్థన చేస్తున్నారు. పిఎం రాజు త్వరగా కోలుకోవాలని ఆయురారోగ్యాల కొరకు దివ్య పూజ బలులో ప్రార్థన చేస్తున్నారు. వేపాడ మాణిక్యం మంచి ఆయురారోగ్యం కొరకు ఈ దివ్య పూజ బలులో ప్రార్థన చేస్తున్నారు. సరగడం అఖిలేష్ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు దివ్య పూజ బలులను అర్థిస్తున్నారు. గట్రెడ్డి కృష్ణం నాయుడు లక్ష్మి కుటుంబ సభ్యులు దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు తలంచిన తలంపులు నెరవేరాలని దివ్య పూజ బలు అర్థిస్తున్నారు. సుహిత 10వ తరగతి పరీక్షలు బాగా రాయాలని దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ఆయురారోగ్యాల కొరకు దివ్య పూజ బలుని అర్థిస్తున్నారు. బొమ్మిటి కనక మహాలక్ష్మి రిపోర్ట్స్ బాగా రావాలని దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు దివ్య పూజ బలుని అర్థిస్తున్నారు. ఉపాడ పద్మిని గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, పాము అన్నమేరి రత్నం అన్న మేరీ రత్నం వీరాత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, పి గీతా భాస్కర్ వీరాత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ దివ్య పూజ బలులో ప్రార్థన చేస్తున్నారు. గిడుతూరి యానీ స్వాతి జన్మదినోత్సవ సందర్భంగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు దివ్య పూజ బలు అర్థిస్తున్నారు. కె జార్జ్ ప్రకాష్ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ దివ్య పూజ బలులో అర్థిస్తూ ఉన్నారు. ప్రత్యేకమైన తలంపుల గురించి ప్రార్థన చేస్తూ చేతులను జోడించి పవిత్రమైన దివ్య పూజ బలులో పాల్పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము దివ్య రూపధారణ మహోత్సవాన్ని పండుగను కొనియాడుతూ ఉన్నాం.
ఈ తపస్కాలంలో వచ్చే ప్రతి ఏటా 2వ ఆదివారం రోజున ఈ దివ్య రూప ధారణ పండుగ అనేటువంటిది మనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకు చేసుకుంటున్నాము అంటే దీనికి కారణాలు లేకపోలేదు. ప్రభు గత వారము శ్రమలను గురించి ఎలా జయించాలో తెలియచేసినటువంటి క్రీస్తు ప్రభు ఈ రోజున మనకు తెలియచేస్తున్నటువంటి సత్యము, మానవుడికి అనగా దేవుని అనుసరించే ప్రతి క్రైస్తవునికి ఒక గమ్యం ఉంటుంది అని, ఈ గమ్యాన్ని చేరుకోవడంలో మనమందరము కూడా విశ్వాస ప్రయాణికులమని తెలియచేస్తూ, మానవులు క్రీస్తును అనుసరించే లేదా దేవుని అనుసరించేటువంటి వీరంతా కూడా ఈ రోజున ప్రభు దైవత్వంలో పాలు పంచుకుంటారు అని, ప్రభు మహిమలో భాగస్థులవుతారని నేటి 2వ ఈ తపస్కాల వారము ద్వారా ప్రభు తెలియచేయబోతూ ఉన్నారు. మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, అబ్రహాము నమ్మాడు, విశ్వాసాన్ని బట్టి అబ్రహాముని నీతిమంతునిగా పరిగణించాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాము, నిన్ను ఈ దేశము నుండి, నేను కల్దీయుల దేశం నుండి వేరొక దేశానికి నిన్ను తీసుకుని వస్తాను అని ప్రమాణం చేస్తున్నారు. అయితే ఈ దేశం ఏమిటి అనేటువంటి విషయము పౌలు గారు 2వ పట్టణంలో తెలియచేస్తూ, మనమంతా కూడా పరలోక పౌరులము. ఈ పరలోక పౌరులము క్రీస్తు రాక గురించి ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ క్రీస్తు రాక అనేటువంటిది ఆయన వచ్చినప్పుడు లేదా ఆయన శ్రమలు అనుభవించినప్పుడు క్రీస్తు రాక అనేటువంటిది జరిగింది. ఈ క్రీస్తు శ్రమలో అనుభవిస్తూ ఉన్నారు. ఈ శ్రమలలో మనం భాగస్థులమైతే ఆయన ఉత్థాన భాగ్యములో కూడా మనము భాగస్థులం కాబోతున్నామని ఈ రోజున పౌలు గారు 2వ పట్టణంలో క్రీస్తు ప్రభుని యొక్క త్యాగము గురించి తెలియచేస్తున్నారు. సువిశేషపట్నం మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు దివ్య రూపధారణ, ట్రాన్స్ఫార్మేషన్ అనేటువంటిది ఈ రోజున ఆయన సంఘటన గురించి మనము వింటూ ఉన్నాం. అన్నింటి నుండి మనం నేర్చుకునేటువంటిది ఒకటే, మనమంతా కూడా దైవ రూపం పొందాలి. వి మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ క్రైస్ట్. క్రీస్తు రూపంలో మనము మారాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, పరిణితి చెందాలి అని ప్రభు తెలియజేస్తూ పిలుపునందిస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకుంటూ, నీ రూపం ఏ రూపం? నీ రూపం ఏ రూపం? దైవ రూపమా? క్రీస్తు రూపమా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ కళ్ళు మూసుకొని చేతులను జోడించి ప్రభువునిగా మనము ప్రభుని తత్వాన్ని పొందుకోలేనటువంటి క్షణాలకు, సందర్భాలకు గాను పరివర్తన పాపక్షమాపణను కోరుకుందాం. క్రీస్తు తత్వాన్ని మనలో ఆపాదించుకోలేనటువంటి సందర్భాలు, సమయాలకు గాను పరివర్తన పాపక్షమాపణను కోరుకుందాం. క్రీస్తు విలువలు, క్రీస్తు దైవత్వంలోనికి మారలేనటువంటి క్షణాలు, సందర్భాలు. చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్త పడుతూ సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుచున్నాము.
బలయాలినై అందుడనై అపవాదితో అనుచరుడై అభయాలినై అందుడనై అపవాదితో అనుచరుడై సంచరించిన చీకటిలో వంచన చేసి ఎందరినో వంచన చేసి ఎందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాడు ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. పితయైన ఓ సర్వేశ్వర, నీ ప్రియతమ కుమారుని దివ్యవాక్కును మేము సావధానముగా ఆలకింపవలయునని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపచేయుము. అప్పుడు నీ అనుగ్రహం వలన మేము శుద్ధి నందిన ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అబ్రాము దేవునిని విశ్వసించెను. మొదటి పట్టణము ఆదికాండము 15వ అధ్యాయము వచనములు 5 నుండి 12, 17 నుండి 18 వరకు. ఆ దినములలో దేవుడు అబ్రామును వెలుపలికి తీసుకుని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్క పెట్టము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పాను. అబ్రాము దేవునిని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడును, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీల ఊరు నగరము నుండి నిన్ను కొనివచ్చితిని అనెను.
అబ్రాము, ప్రభు, ఈ దేశము నా వశమగునేని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడమేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, 1 గువ్వను, 1 పావురమును నా ఎద్దుకు తీసుకుని రమ్ము అనెను. అబ్రాము వానినన్నిటినీ తీసుకుని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. ఆ ముక్కలను ఒకదాని ప్రక్కన ఒకటిగా చేర్చెను. పక్షులను మాత్రము కొయ్యలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మూగినవి. కానీ అబ్రాము వానిని తోలివేసెను. ప్రొద్దు వాలుచున్నప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. అతనికి మహాగాఢాంధకార భయము పుట్టెను. అంతట ప్రొద్దుగూకి చీకటి పడెను. అప్పుడు పొగకొంపటి నిప్పుమంట కనబడి మాంసఖండముల నడుముగా కదలిపోయిను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొని ఐగుప్తు దేశ నది మొదలుకొని మహానదియగు యూఫ్రటీస్ వరకు గల భూఖండమునంతటిని నీ సంతతికి ధారపోయిచున్నాను అని చెప్పాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సౌఖ్యములెన్ని కలిగినా ఏమి లేని నందినా సౌఖ్యములెన్ని కలిగినా ఏమి లేని నందినా కీర్తింతు దేవా దేవాది దేవా నా బ్రతుకులో ధ్యానింతును ధ్యానింతును ప్రార్థింతును ధ్యానింతును మన మధ్య శరీరములను క్రీస్తు తన శరీరము వలె దివ్యముగా చేయును. 2వ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు
17 నుండి 4వ అధ్యాయము 1 వరకు. 2వ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17 నుంచి 4వ అధ్యాయము 1 వరకు వచనములు. సోదరులారా, మీరు అందరూ నన్ను అనుసరించుచునే ఉండుడు. మేము చూపిన సదా దర్శనమును అనుసరించు వారిని కనిపెట్టి ఉండుడు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పియుంటిని. కన్నీటితో దానినే మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తుదకు మిగులునది వినాశమే. వారికి దేహవాంఛలే దైవము. సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలం లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడు ప్రభువు అగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచియున్నాము. బలహీనములకు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. సర్వమును లోబరుచు కనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును. కనుక సోదరులారా, మిమ్ము చూడవలనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా, ప్రభువునందలి మీ జీవితములో మీరు ఇట్లు గట్టిగా నిలువవలెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాదపద్మములే శరణం స్వామి, నీ చరణ కమలాలే అభయం స్వామి. నీ పాదపద్మములే శరణం స్వామి, నీ చరణ కమలాలే అభయం స్వామి. శరణం స్వామి, శరణం శరణం స్వామి, శరణం స్వామి, శరణం శరణం స్వామి. ఓ యేసు స్వామి, నా యేసు స్వామి. ఓ యేసు స్వామి, నా యేసు స్వామి. అందాలు చిందే వదనారవిందం, అనుగ్రహ దీపం ఆశాకిరణం. అందాలు చిందే వదనారవిందం, అనుగ్రహ దీపం ఆశాకిరణం. శరణం స్వామి, శరణం శరణం స్వామి, శరణం స్వామి, శరణం శరణం స్వామి. ఓ యేసు స్వామి, మా యేసు స్వామి.
ఓ యేసు స్వామి మా యేసు స్వామి. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుంచి 36 వరకు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుంచి 36 వరకు. ఆ కాలములో యేసు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖ రూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాట్లాడుచుండిరి. పేతురు అతని తోటివారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేలుకొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి. వారిద్దరూ ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 గుడారములను నిర్మింతును అని తాను పలుకునేది తనకే తెలియక మాట్లాడెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగి వచ్చి ఆ శిష్యులను ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకునినవాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవ్వరికీ చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మనము దివ్య రూపధారణ పండుగ అంటాం. ప్రతి సంవత్సరము, ప్రతి ఏడాది తపస్కాలము 2వ ఆదివారాన్న మనము దివ్య రూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంటాం. ఇందులో చాలా లోతైనటువంటి అర్థం ఉంది. ప్రస్తుతం పలువురు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ట్విట్టర్లో, ఫేస్బుక్, వీటన్నిటి ద్వారా క్రైస్తవం పట్ల, క్రైస్తవ్యం అంటే క్రైస్తవులు వేరు, కథోలికులు వేరు, అందరూ క్రీస్తుని అనుసరించే వాళ్ళే. కానీ ఈ మధ్యలో ఈ దోషణ అనేటువంటిది బాగా పెరిగిపోతుంది. ఒకరు నిందించుకునే ఆ కాంపిటీషన్ వరల్డ్ పెరిగిపోతుంది. అది దేవుని గురించైనా, మానవుని గురించైనా, ప్రపంచము గురించైనా, ఎవరి గురించైనా కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కాస్త దైవము గురించి, మతాల గురించి, కులాల గురించి ఎక్కువగా మాట్లాడుకునే స్టేజ్కి మనము ఎదిగిపోతున్నాము, దాటిపోతున్నాం. అయితే ఈ క్రమంలో కథోలికులు విశ్వసిస్తున్న ఈ యొక్క క్రమాలు కానీ, పద్ధతులు కానీ, వీటికి పైన విరుచుకు పడిపోయేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పుకొచ్చే తతంగాలు ఏంటంటే, ఈ తపస్కాలము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు, ఇవ్వబడలేదు, ఆచరింపబడలేదు. ఇవి మీరు తపస్కాలపు క్రైస్తవులా లేదా దీక్ష క్రైస్తవులా, మాల క్రైస్తవులా అంటూ లేనిపోనివి వాళ్ళు రేకెత్తుతూ ఉంటారు.
క్రైస్తవులారా గమనించండి. ఇవి విన్నప్పుడు, ఇవన్నీ కూడా మీ దృష్టికి వచ్చినప్పుడు గమనించండి. క్రైస్తవ విశ్వాసము పరిశుద్ధ గ్రంథం అనంతటా వెంటనే అకస్మాత్తుగా ఊడిపడలేదు. నెంబర్ 1, ఆది నుండి అనగా దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం అందింపబడినప్పటి నుండి విశ్వాసము, కథోలిక విశ్వాసం అనేటువంటిది హ్యాండ్ ఓవర్ టు అవర్ యాన్సెస్టర్స్. ఇది పూర్వకాలము నుండి మన పూర్వ విశ్వాసులు మనకు అందించినటువంటి విశ్వాసము కథోలిక విశ్వాసము. ఈ విశ్వాసాన్ని మనము ఆచారాలు ఉంటాయి, సంప్రదాయాలు ఉంటాయి, ఇందులో పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. అన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి ఒక సంఘమే క్రైస్తవ సంఘము. కేవలము పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడి చేస్తున్నటువంటివి ఇవి ఒక ఎత్తు అయితే, మరొకటి ఇది పూర్వము నుండి తల్లి శ్రీసభ రూపుదిద్దుకున్నప్పటి నుండి మనకు అందింపబడుతున్నటువంటి విశ్వాసము, ఈ యొక్క తపస్కాల క్రమము. అందరూ కూడా తపస్కాలం వచ్చేసరికి మీరు ఆచరణ క్రైస్తవులా, ఈ క్రైస్తవులా, ఆ క్రైస్తవులా అని దూషించే ముందు పరిశుద్ధ గ్రంథములో ఏముందో ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. అందుకే మొట్టమొదటి విభూతి బుధవారం రోజున 40 రోజుల ఉపవాసము ఎవరు చేశారు, ఇది పరిశుద్ధ గ్రంథ ఆధారితమా, పరిశుద్ధ గ్రంథంలో ఉందా, అన్నీ కూడా ఆధారాలతో సహా ఆ రోజున మాట్లాడుకున్నాం. ఇది పరిశుద్ధ గ్రంథంలో లేదు అంటే మరి తెలియలేనటువంటి వారు ఈ విధమైనటువంటి బోధనలు బోధిస్తారు. ఇది జస్ట్ ఫర్ అవర్ నాలెడ్జ్. ఎందుకు ఈ విషయాలు తెలియచేస్తున్నానంటే, ప్రతి క్రైస్తవునికి, ప్రతి కథోలికునికి ఒక గమ్యం ఉంది. ఏంటి ఆ గమ్యము? పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యాన్ని చేరుకోవడమే ప్రతి క్రైస్తవుని యొక్క గమ్యము. విశ్వాస యాత్ర, నిరీక్షణ యాత్ర. క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు అయింది. ఈ 2025 సంవత్సరాలు క్రీస్తు, గూగుల్లో టైప్ చేయండి, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవరు ప్రపంచంలో కొడితే మొట్టమొదటగా వచ్చే పేరు యేసుక్రీస్తు ప్రభుల వారిదే. ఈ భూమి పైన అతి వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, ప్రభావితము చేసినటువంటి ఏకైక వ్యక్తి, గాడ్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అని మనకు మొత్తం ప్రపంచం అంతా కూడా తెలియచేయబడుతుంది. చెప్పుకొచ్చే మాట ఏంటంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ రోజున పట్టణాలన్నీ కూడా మనకు ఒక గమ్యం ఉంది. కథోలికులారా, ఆ గమ్యాన్ని చేరడానికి ఇదిగో యేసుక్రీస్తు శ్రమల్లో భాగస్థులము కావాలి. యేసుక్రీస్తు శ్రమల్లో భాగస్థులము కావాలి. యేసుక్రీస్తు శ్రమలు అనుభవించిన తర్వాత మోక్షారోహణము పొందుతాడు. ఈ పునరుత్థానమైన తర్వాత ఆయన ఇచ్చే మహిమ ఎలా ఉంటుందో రుచిని చూపించడం కొరకు ఈ రోజున ఇదిగో దివ్య రూపధారణ అనేటువంటి ఈ సంఘటన ద్వారా ప్రభు తెలియచేస్తున్నారు. ఇండైరెక్ట్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఏమంటున్నారంటే, ప్రభు, క్రైస్తవులారా, మీరు శ్రమల దినాలను ఆచరిస్తున్నారు కదా, దీక్షలు ధరించారు కదా, ఉపవాసాలు చేస్తున్నారు కదా, ప్రార్థనలు చేస్తున్నారు కదా, మీ శరీరాన్ని కష్టపెట్టుకుంటున్నారు కదా, త్యాగాలు చేస్తున్నారు కదా, ఇవి ఊరికే పోవు. వీటి యొక్క ఫలితం ఎలా ఉంటుందో ఇదిగో చూడండి అని ఈ రోజున దివ్య రూప ధారణము ద్వారా మనకు తెలియచేస్తున్నారు. మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, అబ్రహామును బయటికి తీసుకొచ్చి లెక్క పెట్టవలసినటువంటి లెక్కపెట్టు. ఇదిగో నీ విశ్వాసాన్ని బట్టి, నన్ను నమ్మావు కాబట్టి నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను నీతిమంతునిగా చేస్తున్నాను. ఇదిగో కల్దీయుల దేశం నుండి వేరొక ప్రాంతానికి ప్రభు తరలి తీసుకుని వచ్చాడు. అంటే అర్థం ఏమిటి? ప్రభు ఆ కల్దీయుల ప్రాంతము ఆ బాహ్యమైనటువంటి, అంటే భూలోక ప్రాంతముకి చిహ్నము. ఇక్కడ నుండి ప్రభు వేరే ప్రాంతానికి అబ్రహామును తీసుకుని పోయినటువంటి విధముగా మనకు ఆ ప్రాంతము పరిశుద్ధ నిర్గమ గ్రంథంలో చివరన మనకు తెలియబడుతుంది. పాలు తేనెలు జారేటువంటి కనాను దేశము. దీది దేనికి చిహ్నం అంటే పరలోక రాజ్యానికి చిహ్నము. అంటే అబ్రహాము ఆ పరలోక భాగ్యాన్ని ఇవ్వడానికి ఇదిగో ఈ రోజున పూనుకున్నాడు. రెండో పట్టణంలో ప్రభు పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఏమని? పరలోక పౌరులము, క్రీస్తు రాకడ కొరకే మనము ఆతురతతో వేచి ఉంటున్నాం. ఆయన వచ్చారు, బలహీనలమగు మన మత్స్య శరీరములను తన
శరీరం వలె పోలి ఉండడానికి, శరీరం వలె చేయడానికి ఇదిగో క్రీస్తు ప్రభు శ్రమలను అనుభవిస్తున్నాడు, త్యాగం చేస్తున్నాడని 2వ పట్టణంలో చదువుతున్నాం. సువిశేష పట్టణంలో దివ్య రూపధారణం ద్వారా మొదటి 2వ పట్టణంలో తెలియచేయబడినటువంటి సత్యాలను నిరూపిస్తున్నారు ప్రభు. చాలా జాగ్రత్తగా ఆలకించండి, చాలా తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజున మనము 6 విషయాలు దివ్య రూపధారణం ద్వారా నేర్చుకోవాలి. నెంబర్ 1, దివ్య రూపధారణ అనేటువంటిది ఎందుకు జరిగింది అంటే శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి. నెంబర్ 2, దివ్య రూపధారణ అనేటువంటిది ఎందుకు జరిగింది అంటే యేసుక్రీస్తు మానవుడు దేవుడు అని నిరూపించడానికి. నెంబర్ 3, దివ్య రూపధారణ అనేటువంటిది క్రీస్తు ప్రభు తాబోరు పర్వతంపై ఎందుకు ఆయన దర్శనమిచ్చారు అంటే, చూపించారు అంటే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడని చెప్పడానికి. నెంబర్ 3, దివ్య రూపధారణ అనేటువంటిది ఆయన దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు దేవుని చేత ఆమోదింపబడ్డాడు అని తెలపబడడానికి సాక్ష్యం ఇస్తున్నాడు. తండ్రి దేవుడు ఈయన నా ప్రియమైన కుమారుడు అని. నెంబర్ 5, దివ్య రూపధారణ అనేటువంటిది మన ఆత్మీయ కన్నులను తెరవడానికి. నెంబర్ 5, దివ్య రూపధారణ అనేటువంటిది ఎప్పుడు పొందుకుంటామంటే మనము ప్రార్థనలో నిమగ్నమైనప్పుడు. ప్రార్థన యొక్క ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఈ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ రోజున కాస్త ముందుకు వెళ్ళడానికి ప్రయత్నము చేద్దాం. ఇక్కడ చదివిన మాట ఏంటది? హెల్మెట్ భార్య 2 కూడా ఒకటేనట. హెల్మెట్ భార్య కూడా 2 ఒకటేనంట. వీటిని నెత్తి మీద పెట్టుకున్నంత కాలము, ధరించినంత కాలము ఏమవుతుంది? హెల్మెట్ నెత్తి మీద ఉన్నంతకాలం మనం ఏమవుతాం? చెప్పాలి, ఏమవుతాం? ప్రమాదాల నుండి, అన్నిటి నుండి రక్షింపబడతాం. అలాగే భార్యను కూడా నెత్తి మీద పెట్టుకున్నంతకాలం మనం ఏమవుతాం? బాగుపడతామని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మో, భార్య నెత్తి మీద పెట్టుకుంటే సర్వనాశనం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమోలే, ఇవన్నీ సెకండరీ. బట్ హెల్మెట్ భార్య 2 కూడా నెత్తిన ఉన్నంతకాలము సంరక్షణేనట. మగవాళ్ళ ఊహాగానాలు వాళ్ళ గురించి ఎలాగా ఉన్నాయో లేదో, ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి సెకండరీ. బట్ ఇది మాత్రము సత్యము. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలాగే క్రీస్తు తత్వము మనలో ఉన్నంత కాలము, క్రీస్తు తత్వం మనలో ఆపాదించుకున్నంత కాలము, క్రీస్తు తత్వము మనలో ఎప్పుడైతే నింపుకుంటామో ఆ నింపుకున్నంత కాలము మనము ఏ విధ్రాయమైనటువంటి సాతాను శక్తులకు గురికామో, మనము రక్షింపబడతామో అన్న సత్యాన్ని దివ్య రూపధారణ ద్వారా తెలియచేయబడుతుంది. నిజానికి వాట్ ఈస్ దివ్య రూపధారణ, వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే, ప్రభునందు ప్రియ సహోదరులారా, దివ్య రూపధారణ అనేటువంటిది నేర్పించే సత్యం ఏంటో తెలుసా? వి మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు క్రైస్ట్. మనము క్రీస్తులాగా రూపాంతరము చెందాలి, క్రీస్తు వలె మనము రూపాంతరము చెందాలి. దట్ ఈస్ కాల్డ్ దివ్య రూపధారణ. ఒకసారి పునీత పౌలు గారు గలతీలు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము రాయబడిన మాట, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని పౌలు గారు అన్నారు. ఒకప్పుడు సౌలు క్రైస్తవ సంఘాన్ని హింసించేవాడు. చివరికి ఏమంటున్నాడో తెలుసా? ఇన్నాళ్ళు క్రైస్తవ సంఘాన్ని హింసించినటువంటి వాడు, అరే ఇంతవరకు క్రైస్తవ సంఘాన్ని, క్రీస్తు నేను హింసించాను, ఇక జీవించింది నేను కాదు, క్రీస్తే నాలో జీవించాడు అన్న మాటకొచ్చాడంటే అర్థం ఏమిటి? ఒకప్పుడు క్రీస్తు అంటే ఇష్టములైనటువంటి వాడు ఇప్పుడు క్రీస్తుని ఇష్టపడుతున్నాడు. అంటే క్రీస్తులోనికి మారిపోయాడు, క్రీస్తులా మారిపోయాడు, క్రీస్తు రూపాన్ని ఆయన తనలో ప్రతిష్ఠించుకున్నాడు. ఇదే దివ్య రూపధారణ. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నారో తెలుసా? క్రీస్తులో జ్ఞాన స్నానం పొందిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు రూపము కలిగి ఉండాలి అని తెలియచేస్తున్నారు. క్రీస్తులో జ్ఞానం స్నానం పొందినటువంటి మనమందరము కూడా బప్తిస్మం ద్వారా క్రీస్తును స్వీకరించాం. అంటే మనం ఏమవ్వాలి? క్రీస్తులా మారిపోవాలి. క్రీస్తు తత్వము మనలో ఉండాలి. క్రీస్తు తత్వం ఏమిటి? ఇవన్నీ మరి ఇంకెప్పుడైనా సమయం ఉన్నప్పుడు ధ్యానం చేద్దాం. సమయం లేదు కాబట్టి క్రీస్తు తత్వం అంటే ఏమిటో తెలుసు. ఆయన బోధనలు, ఆయన సిద్ధాంతాలు, ఆయనలా మారడం, ఇవన్నీ తెలుసు. Therefore we must be transformed into Christ.
మనము క్రీస్తులా మారిపోవాలి. ఇదే దివ్య రూప ధారణ. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణంగా మనము ఈ రోజున మనం ధ్యానించే ధ్యానాంశము, ఏది నీ రూపం? దైవ రూపమా? ఏది నీ రూపం? దైవ రూపమా? ప్రభునందు ప్రియ సహోదరులారా, క్రీస్తుని ధరిస్తున్నామా? క్రీస్తు రూపాన్ని ధరిస్తున్నామా? క్రీస్తు విలువలు ధరిస్తున్నామా? క్రీస్తు విలువలతో జీవించగలుగుచున్నామా? క్రీస్తులా మారిపోగలుగుచున్నామా? ఇవి మనం ప్రశ్నించుకోవలసినటువంటి ప్రశ్నలు. ఈ రోజుల్లో ఎవర్రా నువ్వు, ఎవరు ఫ్యాన్ ఎవరు అంటే, ఈ రోజున ట్రెండింగ్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యాన్ చెప్తున్నారు కదా. సంవత్సరం ఏడాది పొడవునా బోల్డని సినిమాలు వస్తాయి. ఒక్కొక్క సినిమా ప్రభావం ఒక్కొక్క విధముగా ఉంటుంది. మనకి సాధారణ కాలము, తపస్కాలము, తర్వాత ఆగమన కాలము ఎలా ఉంటాయో ఈ సినీ రంగంలో కూడా బహుశా ఈ కాలాలు అలాగ ఉంటాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క హీరో ఒక్కోలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఆ మధ్యలో ఏదో పుష్ప వచ్చింది, ఆడేదో కాలు వంకర పెట్టి నడిస్తే అందరూ కూడా కాలు వంకరగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆడేదో జుత్తులు పెంచుకొని ఇంతవరకు ఇదంతా చెక్కేసి పైన ఉంచుకొని ఆ హెయిర్ స్టైల్ తీస్తే మనము కూడా అలాగే ఉండాలని మనము అనుకరణ. ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నానంటే, నువ్వు ఎవరు ఫ్యాన్ ఎవరంటే, నేను ఫలానా ఫ్యాను, శృతి హాసన్ ఫ్యాను, కాజల్ ఫ్యాన్ అని చెప్పుకుంటాం. నువ్వెవరో ఫ్యాన్ ఎవరంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకుంటాం. చెప్పుకోవడంలో తప్పులేదు. అనేటువంటి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే, మనము ఎవరిని అనుసరిస్తున్నాం? ఓకే, ఇష్టం ఉండొచ్చు. ప్రభునందు ప్రియ సహోదరులారా, లేటెస్ట్ ట్రెండింగ్స్ అన్నీ కూడా మనము ప్రపంచంలో కనిపించేవన్నీ కూడా అనుసరణ చేసి అలా మారిపోవాలనుకుంటాం. ఉదాహరణ, ఎవరైనా హీరోయిన్ లేటెస్ట్ మోడర్న్ డ్రెస్సులు వేసింది అనుకోండి, పిల్లకాయలు ఏం చేస్తారు? ఆ డ్రెస్సులే కావాలని ఈ జుడియోకి వెళ్తారు, అక్కడికి వెళ్తారు. మనం తెలుసు కదా, ఇంకా షాపింగ్ మాల్, సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇవన్నీ కూడా చుట్టేస్తారు. ఎప్పుడు? తపస్కాలం కరెక్ట్గా రేపటి రోజున ఉత్తాన పండుగ అనగా క్రైస్తవులు పాకెట్లో అప్పటి వరకు దాచుకున్న ఆ ధనం అంతా కూడా ఈ బట్టలకే ఖర్చు పెడతారు కదా. ఎంతో శ్రమల కాలంలో మిగిల్చింది ఏం చేస్తాం? శ్రమల కాలంలో కోళ్ళు తినకుండా కోళ్ళ యొక్క ఆయుష్ని పెంచుతున్నాం మనం అందరం కూడా, చాలామంది కదా. కోళ్ళ యొక్క ఆయుష్ని పెంచుతున్నాం. ఈ దాచి 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 ఏం చేస్తారు? కరెక్ట్గా చివరి రోజున ఉత్తాన పండుగ ఇంకా కొన్ని క్షణాలు అనగా నైట్ షాపింగ్లకి ఇవన్నీ వెళ్ళిపోతాయి. ప్రియబిడ్డలారా, ఏంటంటే ఈ చెప్పదలుచుకున్న వెంటనే విషయం ఏమిటి అంటే, మనము లేటెస్ట్ స్టైల్ను అనుసరణ చేస్తాం. తదుపరి హెయిర్ స్టైల్స్, తర్వాత కొంతమంది ఫోన్లో, మీ ఫోన్లో ఎవరు బొమ్మ పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ కొంతమంది సిద్ధాంతాలు, సెంటిమెంట్లు ఎలా ఉంటాయంటే ఆ ఫోన్లో బొమ్మ పెట్టుకుంటారు. ఉదయం లేవగానే అది చూస్తేనే కానీ మిగతా రోజంతా గడవదు. పూర్వపు రోజుల్లో కొన్ని రీసెంట్ కాలంలో దేవుళ్ళు బొమ్మలు పెట్టుకునేవారు, దేవుని యొక్క ఫొటోస్ పెట్టుకునేవారు. ఇప్పుడు దేవుని ఫోటోలు పోయే పక్కకే. పోనీ ప్రేమించే భార్య భర్త ఫోటోలు పెట్టుకుంటారంటే పాపము ఆ సెకండ్ ఛాన్స్ కూడా పోయింది. భార్య లేదు, భర్త లేదు, మరి ఇంకెవరు పెట్టుకుంటున్నారంటే అలా పెళ్ళిళ్ళు చేసుకున్న హీరోలు ఫోటోలు పెట్టుకుని చూసుకుంటున్నారు. చెప్పుకొచ్చే విషయం ఏమిటంటే ప్రియ సహోదరులారా, బాహ్య ప్రపంచంలో ఉన్న వ్యక్తులను, వస్త్రాలను, స్టైల్స్లను మనం ఇమిటేట్ చేసి అలా రూపుదిద్దాలనుకుంటాం, అలా అవ్వాలనుకుంటాం, అలా మారాలనుకుంటాం. కానీ క్రీస్తుని అనుసరించేవాడు ఎవడైనా కూడా, నేను క్రైస్తవుని, ఈ శ్రమల కాలంలో, ఈ సాధారణ కాలంలో క్రీస్తు తత్వాన్ని నేను పొందుకొని జీవించాలి, క్రీస్తులా మారాలని ఏ ఒక్కరైనా దేవుని ఫోటో పెట్టుకున్నటువంటి వాళ్ళు, దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక కార్యంలో మునిగినటువంటి వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా? వెరీ రేర్. మరి ఎందుకు ఈ అవగమన, ఈ యొక్క తపస్కాలాలు ఎందుకు మనము మార్పు చేసుకోవాలి? ఎందుకు మన శరీరాలను మార్చుకోవాలి? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆత్మపరిశీలన చేసుకుందాం. నీ రూపం ఎవరి రూపం? నీ అనుకరణ ఎవరి అనుకరణ? ఆత్మపరిశీలన చేసుకుంటూ క్రీస్తు తత్వాన్ని మనము పొందుకోవాలి. క్రీస్తుని అనుసరించే మనం అందరము కూడా క్రీస్తు తత్వాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి, క్రీస్తులా మారాలి. హీరోల యొక్క తత్వాన్ని పొందుకోవాలనుకోవడంలో తప్పులేదు, కానీ వీరందరికీ మించి మనకు ఆధ్యాత్మిక హీరో ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయనను అనుసరించి చూడు, వాళ్ళందరూ కూడా నీకు చిన్నగా కనబడతారు. ఆయనను అనుసరించి చూడు, వీరందరూ కూడా నీకు చిన్నగా కనబడతారు. ఓకే చేద్దాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఒకరోజట 5 సంవత్సరాల పిల్లవాడు తమ ఇంటి వాకిట్లో ఆడుకుంటున్నాడట. ఒక బంతి పైకి గాల్లో కొడుతూ
విసిరేస్తూ మరలా క్రిందకి రావడము, మరలా కొట్టడము, క్రిందకి రావడము, ఈ విధంగా ఆడుకుంటున్నాడట. ఒక్కడే పాపం ఇంట్లో ఒక్కడే ఈ అట్ట పట్టుకొని బంతిని కొట్టడము, కిందకి రావడము, మరలా బంతిని కొట్టడం, కిందకి రావడం జరుగుతుంది. అటుగా పోతున్నటువంటి ఒక గురువు అంట పిల్లవాడిని చూసి, ఏరా ఏం చేస్తున్నావురా అని అడిగాడట. పిల్లవాడు ఏమన్నాడు, నేను దేవునితో బంతాట ఆడుకుంటున్నాను అన్నాడట. దేవునితో నేను బంతాట ఆడుకుంటున్నాను అన్నాడట పిల్లవాడు గురువుతో. ఇదేంటి, నేను బంతిని పైకి విసురుతాను, ఏంట్రా ఏం చేస్తున్నావంటే, ఏమీ లేదు. బంతాట ఆడుకోవడం ఏంట్రా అంటే, ఏమీ లేదు, నేను బంతిని పైకి విసురుతాను, దేవుడు ఆ బంతిని తీసుకొని మళ్ళా కిందకి విసురుతాడు అన్నాడట. ఓ అరే, చిన్నపిల్లడు బుర్ర పోయింది అని ఆ గురువు, బహుశా నాలాంటి గురువనమో అలా వెళ్ళిపోతూ అనుకుంటూ అలా పిల్లాడు ఇచ్చినటువంటి జవాబును ధ్యానం చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతున్నాడట. ముందుకు వెళ్ళిపోతూ ఆయన ధ్యానం చేస్తుంటుంటే ఆయన కనబడిందట. ఏంటి, అరే ఈ పిల్లవాడు బంతాట ఆడతానంటున్నాడు, దేవుడు తీసుకుంటానన్నాడు, మళ్ళీ కిందకు వస్తున్నాడు, ఏంటి విచిత్రము అని ఆలోచన చేస్తూ ఉంటుంటే ఆయన రూల్ ప్రకారముగా అయితే, న్యూటన్ ప్రకారముగా అయితే, అకార్డింగ్ టు న్యూటన్ సిద్ధాంతం ప్రకారముగా అయితే గురుత్వాకర్షణ గ్రావిటేషన్ పవర్ అనేటువంటిది ఇది బంతిని పైకి వెళ్ళినట్టునే క్రిందకి రావాలి కదా, ఇది కదా సిద్ధాంతము, దేవుడు పట్టుకొని మళ్ళీ ఇసడం ఏంటి అని ఆలోచన చేస్తూ చివరికి ఈ గురువు నేర్చుకున్న ఒక గుణపాఠం ఏంటో తెలుసా, పిల్లవాడు చెప్పిన దానిలో బహుశా అది నిజమేమో, ఎందుకంటే అందులో ఒక విశ్వాస రహస్యము దాగి ఉంది అన్న తీర్మానానికి వచ్చేసాడు. పిల్లవాడు ఏం చెప్పాడు, గురువుగారా బంతిని పైకి విసురుతాడు, కిందకి దేవుడు పట్టుకుని కిందకి విసురుతున్నాడు. దీన్ని ఆలోచన చేసి చివరికి గురువు ఈ విధముగా సత్యాన్ని నేర్చుకున్నాడు, విశ్వాస సత్యాన్ని. ఏంటది, క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఓహో బహుశా మనమంతా కూడా బాలు లాంటి వాళ్ళము. మనలను దేవుని చేతిలోనికి విసురుకుంటే దేవుడు మనలను స్వీకరించి తిరిగి ఆయన దైవత్వముతో మనలను క్రిందికి పంపుతారు అన్న సత్యాన్ని నేర్చుకున్నాడంట. గట్టిగా దేవునికి చప్పట్ల కొట్టి స్తుతిద్దాం. మనలను దేవుని చేతిలోనికి విసిరితే దేవుడు మన ఈ యొక్క మానవతత్వాన్ని స్వీకరించి క్రిందకి మనలను వదులుతాడు. ఆ విధముగానే యేసుక్రీస్తు దేవుని చిత్తానికి దేవుని చేతుల్లోనికి ఆయన మానవ రూపంలో దేవుని చిత్తానికి అప్పగిస్తే దేవుడు ఆయన మహిమ ఎలా ఉంటుందో ఆ మహిమను ప్రభు క్రిందకి ఆయన మహిమ ఆ దివ్య రూపధారణ అనేటువంటిది అక్కడ జరగడం మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, అలాగే మనలను దేవుని హస్తాల్లోనికి విసురుకున్నప్పుడు అప్పగించుకున్నప్పుడు తిరిగి మనము దేవుని రూపాన్ని పొందుకొని ప్రభు యొక్క పరలోకానికి వారసులం అవుతాం. దీనికి ఉండవలసింది ఏంటో తెలుసా, విశ్వాసము ఉండాలి అని తెలియజేస్తున్నారు. అందుకే ఈ రోజున దివ్య రూపధారణలో ప్రభు కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఒకసారి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దివ్య రూపధారణ నెంబర్ 1. ఈ రోజున దివ్య రూపధారణ నుండి నేర్చుకునే కొన్ని పాఠాలు. నెంబర్ 1, దివ్య రూపధారణ అనేటువంటిది శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి. మత్తయి శుభవార్త 17:1 లేదా లూకా శుభవార్త 9:28 అక్కడ రాయబడిన మాట ఏంటంటే 6 దినములు గడిచిన పిమ్మట అని రాయబడింది. కట్ చేసి 6 దినములు వెనక్కి వెళ్ళాలి. ఏంటి 6 దినములు గడిచిన ముందు ఏం జరిగింది ఫాదర్ అని ఆలోచన చేస్తే మత్తయి శుభవార్త 16:16 అక్కడ పేతురు అడుగుతాడు. ఏమని? పేతురు నీవు పేతురువి, నా సంఘాన్ని నీపై నిర్మిస్తున్నాను అని అన్నప్పుడు అప్పుడు పేతురు ఏమంటాడు, నీవు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అని పేతురు గారు చెప్పడం బాగానే ఉంది. అప్పుడు పేతురికి తన ఆధిపత్యాన్ని వహిస్తూ ఇదిగో సంఘాన్ని నిర్మిస్తున్నాను. ఆ సంఘమే కథోలిక్ సంఘము, RCM రోమన్ క్యాథలిక్ సంఘము. ఓకే, ఇవన్నీ సెకండరీ చెప్పుకోవడానికి టైం లేదు. దేవుడు ఆ సంఘాన్ని స్థాపించారు. అప్పుడు ఏమంటాడో తెలుసా, అయిన తర్వాత ప్రభు పలికిన మాట 16:21 మత్తయి శుభవార్త, ప్రభు శ్రమలకు పాటులకు అప్పగింపబడి ఉత్థానమగుతాడు అన్న మాట మాట్లాడాడు యేసు ప్రభు. ఈ మాటను విన్నటువంటి పేతురు గారు పక్కకు తీసుకొని పోయి యేసు ప్రభువుని, అయ్యా
నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఎందుకంటే మేమందరము కూడా నీ పైన రాజ్యాలను అన్నిటిని కూడా మేము నిర్మించుకున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని అన్నాడు. ఎందుకు ఈ మాట పలకవలసి వచ్చింది? సరైనటువంటి అవగాహన లేక అర్థం చేసుకోలేదు క్రీస్తుని. క్రీస్తు శ్రమలను అర్థం చేసుకోలేకపోయారు, క్రీస్తు తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ప్రభునందు ప్రియ సహోదరులారా, అందుకే ఈ వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేయడం కొరకు ప్రభు ఈ రోజున దివ్య రూప ధారణ అనేటువంటిది, వారి విశ్వాసాన్ని బలపరచడం కొరకు దివ్య రూప ధారణ అనేటువంటిది ఈ రోజున ప్రభు వారికి అందించారు. మనము కూడా చాలాసార్లు అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తాం, శిష్యుల్లాగా పేతురులాగా అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తాం. ప్రతిరోజు కూడా ప్రభు దివ్య రూప ఈ సప్రసాదములో మనకు ఆయన రూపాన్ని ఇస్తూనే ఉన్నారు. ఎంతమంది విశ్వాసపరులుగా మలచుకుందాం, ఆయన శ్రమలు, ఆయన ఉత్థానం, ఇవన్నీ కూడా ఆయన మహిమను మనకు ప్రత్యక్షపరచబోతూ ఉన్నాయి. ఎంతమంది విశ్వసించగలుగుతున్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. నెంబర్ 2, దివ్య రూప ధారణ అనేటువంటిది తన మహిమను శిష్యులకు తెలియచేయడం కొరకు. మత్తయి లూకా శుభవార్త 29వ అధ్యాయము 29వ వచనములో వ్రాయబడిన 9వ అధ్యాయం 29వ వచనములో ప్రభు ప్రార్థన చేయగా దివ్య రూపధారణ పొందారు, ఆయన వస్త్రములు తెల్లగా అయ్యాయి. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఇదంతా కూడా దివ్య రూపధారణ అనేటువంటిది అక్కడ ఎందుకు చోటు చేసుకుంది అంటే మనకు అర్థమయ్యే భాషలో ఏమంటున్నారు ప్రభు? అయ్యా శిష్యులారా, డోంట్ వరీ, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నేను చనిపోతాను, మరలా 3వ నాడు లెగిస్తాను, ఉత్థానమైన తర్వాత మహిమ ఎలా ఉంటుందో చూడండి అని ఒక ట్రేజర్ రిలీజ్ చేశాడు దేవుడు. అక్కడ చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒక ట్రేజర్ రిలీజ్ చేశాడు. ఏవైనా మూవీ రిలీజ్ అయ్యే ముందు ట్రేజర్ రిలీజ్ చేస్తారు. అక్కడ ముక్క, ఇక్కడ ముక్క కలిపి తీసి ఒక పాట్ చేసి జుబ్ 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 ఎఫెక్ట్స్ పెట్టి ప్రజలందరినీ ఆకర్షిస్తారు. ప్రభు కూడా చేసేది ఏంటి? ఇదే. ఏంటి తెలుసా? అరే నా ఉత్థానం ఎలా ఉండబోతుందో తెలుసా, ఉత్థాన మహిమ ఎలా ఉండబోతుందో తెలుసా, చూడండి అని దివ్య రూపధారణ ఒక ట్రేజర్ రిలీజ్ చేశారు. అక్కడ ఒక ట్రేజర్. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈ ట్రేజర్ని రుచి చూస్తే ఉత్థాన మహిమ ఎలా ఉంటుందో క్రైస్తవునిగా నువ్వు రుచి చూడగలవు. అలాంటి విశ్వాసాన్ని, అలాంటి ట్రేజర్స్ ఈ రోజున ఈ శ్రమల కాలం ఒక ట్రేజర్. ఈ యొక్క దివ్య పూజాబలులు, సిలువు మార్గాలు, ఇవన్నీ కూడా మనం చేసే భక్తి కార్యాలన్నీ కూడా ఒక ట్రేజర్ లాంటివి. ముఖ్యముగా తపస్కాలము ఒక ట్రేజర్. ప్రభు యొక్క ఉత్థాన మహిమ ఎలా ఉంటుందో చూపించడం కొరకు మనము ఆ ట్రేజర్ని మరి గుర్తించి గమనించి ప్రభు దర్శనం కొరకు ఎదురు చూడగలమా? నెంబర్ 3, దివ్య రూపధారణం ద్వారా యేసుక్రీస్తు మానవుడు, దేవుడు అని నిరూపిస్తున్నారు. జీసస్ క్రైస్ట్ ఇస్ ట్రూ గాడ్, ట్రూ మ్యాన్. నిజమైన దేవుడు, నిజమైన మనిషి. లూకా శుభవార్త 9:18వ అధ్యాయంలో ఉంది. ఏమంటున్నారు? ప్రభు అడుగుతున్నారు, అన్ని సువార్త అద్భుతాలన్నీ చేసిన తర్వాత, అరే నేను ఎవరినన్నా అనుకుంటున్నారా ప్రజలందరూ అంటే, ఎవరన్నా భావిస్తున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారంటే, ఒకడన్నాడు యోహాన్ అన్నాడు, ఒకడవని ఏలి అన్నాడు, ఒకడు ప్రవక్తల్లో ఒకడన్నాడు, ఒకడవని ఈ విధముగా వాళ్ళు ఒపీనియన్ చెప్పి చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు వాళ్ళందరూ. ప్రభువుతో తిరిగారు, ప్రభువుతో సేవలు చేశారు అంతా. అయితే వారి గురించి తెలుసుకోవడం కోసం ఏమనుకుంటున్నారు నా గురించి అంటే, ఒక్కొక్కడు ఒక్కోలాగా చెప్పాడు కదా. మా పిల్లల్ని దాని గురించి అడిగితే ఒక్కొక్కరు ఒక్కో విధం చెప్తారు. దే ఆర్ ఇన్ కన్ఫ్యూజ్ వరల్డ్. తెరకమరక సరిగా అవగాహన లేదు. యేసుక్రీస్తు దివ్య రూపధారణ ద్వారా వారికి ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఒక క్లారిటీ ఏంటి? ఆ క్లారిటీ యేసుక్రీస్తు దేవుడు, మానవుడు. వాళ్ళందరూ కూడా మానవతత్వంతోనే అర్థం చేసుకున్నారు. ప్రభు చెప్పేది ఏంటంటే, ఒరే నాలో మనిషి తత్వమే కాదురా, నాలో దైవతత్వం కూడా ఉందిరా, గమనించండి అని శిష్యులకి దివ్య రూపం ద్వారా ఈ దేవుడు మానవుడు, తర్వాత దేవుడని నిరూపిస్తున్నారు. నెంబర్ 4, దివ్య రూపధారణ ద్వారా ప్రభు ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధాన్ని నెరవేర్చడానికి పూనుకున్నారు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 3వ వచనములో, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనములో, నేను వచ్చింది ప్రవక్తల ప్రబోధాన్ని, ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి కాదు, దానిని పూర్తి చేయడానికి, పరిపూర్తి చేయడానికి, టు ఫుల్ఫిల్ లా అండ్ ప్రాఫిట్స్.
లా అండ్ ప్రాఫిట్స్. అదే మనం చూస్తున్నాం. మత్తయి గారి శుభవార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, లూకా శుభవార్త 9వ అధ్యాయంలో 30వ వచనంలో మనం చూస్తాం. ఇద్దరు మనుషులు, మోషే, ఏలియా. మోషే దేనికి చిహ్నము? 10 ఆజ్ఞలు తెచ్చాడు మోషే. తెచ్చి ఈ 10 ఆజ్ఞలను ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుండి నడిపించుకుంటూ వాళ్ళకి ఇచ్చారు. యేసుక్రీస్తు రాక కొరకే వీళ్ళందరూ కూడా ఎదురు చూశారు. చూడండి, మోషే ధర్మశాస్త్రము మెస్సియా గురించి ఎదురు చూచింది. ఇది మోషే యొక్క చట్టము. ఇక ఏలియా ఎవరు? ఏలియా ప్రబోధానికి చిహ్నము. తర్వాత రోషము కలిగినటువంటి వ్యక్తి. 850 మంది డబ్బన యాజకులను, పూజారులను వాళ్ళని నేలమట్టము చేసినటువంటి వ్యక్తి. తర్వాత ముఖాముఖిగా దేవుణ్ణి దర్శించినటువంటి వాడు. వీళ్ళ తత్వాలు ఇవి. ప్రభు వీరితో ముచ్చడిస్తున్నారంటే అర్థం ఏమిటి? మోషే ఈ 10 ఆజ్ఞలకు చిహ్నము, ధర్మశాస్త్రానికి చిహ్నము. ఈ ఏలియా ప్రవక్తల ప్రబోధానికి చిహ్నము. ప్రభు యేసుక్రీస్తు వీరిద్దరితో కూడా మాట్లాడుతున్నారంటే అర్థం ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, క్రీస్తు గురించి, శ్రమల గురించి ముచ్చడిస్తున్నారట. వీళ్ళందరూ ఈ మోషే కానీ ఏలియా కానీ ప్రవచించింది ఎవరి కోసము? క్రీస్తు గురించి. క్రీస్తు ఏమంటున్నాడంటే, మన మాటలో చెప్పాలంటే, అరే ఇంతవరకు నా గురించి బోధించారు కదా, ఇక సిద్ధంగా ఉండండి, ఇక నేను శ్రమలు అనుభవించబోతున్నాను, రక్షణ రాబోతుంది అని వీరితో ముచ్చటిస్తూ వీటన్నింటినీ కూడా, నా గురించి ఇంతవరకు మీరు బోధించినవన్నీ కూడా నెరవేరబోతున్నాయి అని పరోక్షంగా చెప్పడం జరిగింది ప్రభునందు ప్రియ సహోదరులారా. ఇది 4వది. 5వది, క్రీస్తు రూపం ధరించినప్పుడు ఒక వాణి వినిపించింది, పరలోక వాణి. ఏంటి ఆ వాణి? ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. తండ్రి క్రీస్తుని ఆమోదిస్తున్నారు. రోజున మనమందరినీ కూడా ప్రభు మనలను చూచి, మన కార్యాలను చూచి ఏమనాలో తెలుసా? పలానా వెలంగని నా ప్రియమైన కుమారుడు, ఆయన యందు నేను ఆనందిస్తున్నాను. పలానా సో అండ్ సో, అప్పమ్మ ఎల్లయ్యమ్మ, ఎవరైతే ఏదో సో కాల్డ్, వాళ్ళ గురించి నేను ఆనందిస్తున్నాను అన్న రీతిగా జీవించాలి ప్రభునందు ప్రియ సహోదరులారా. లూకా శుభవార్త 9:35వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. జ్ఞానస్నానం ధరించినప్పుడు, దివ్య రూపం ధరించినప్పుడు ఇది మనము ఆ వాణిని విన్నటువంటి ఆ వాణిని ఎంతవరకు నిలబెట్టుకున్నామో ఆత్మ పరిశీలన చేయాలి. ఇక 6వదిగా, దివ్య రూపధారం అనేటువంటిది ఆత్మీయ నేత్రాలను తెరవడానికి. ఆత్మీయ నేత్రాలు. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 8-23 వచనాలు మనకు కనబడతాయి. ఏంటి? అక్కడ ఒక చిన్న సంఘటన ఉంది. సిరియా రాజు ఇజ్రాయేల్ రాజుపై దాడి చేశాడు. మహాసైన్యంతో దాడి చేయడానికి వచ్చాడు సిరియా రాజు. అయితే ఎలీషా ఉన్నాడు ఆయన దగ్గర సేవకుడిగా. ఎలీషా ఈ విషయం తెలుసుకొని ఇజ్రాయేల్ రాజును హెచ్చరిస్తాడు. ఇదిగో అప్రమత్తముగా ఉండండి, పలానా సిరియా రాజు వచ్చి మిమ్మలను మీ పైన దాడి చేయబోతున్నాడు అని ముందుగానే హెచ్చరిక చేశాడు. ఎవరు? ఎలీషా ప్రవక్త. సిరియా రాజుకి ఈ విషయం తెలిసిపోయింది. వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్లన్నీ తెలిసిపోయింది. అంటాడు కదా, అరే ఎవడో చెప్పేస్తున్నాడు, లీక్ చేసేస్తున్నాడు నా ప్లాన్స్ అన్ని. అంటే లేదు సిరియా రాజా, ఎవరూ లీక్ చేయలేదు. ఇదిగో పలానా ఇజ్రాయేల్ రాజు దగ్గర ఇదిగో ఒక ప్రవక్త ఉన్నాడు, ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఆయన దైవభక్తుడు, ఆయన ముందుగానే అన్నింటిని కూడా ఊహించి చెప్తాడు అని చెప్తే, అరే అయితే మొట్టమొదటిగా ఆ ఏలియా ప్రవక్త యొక్క పని పట్టండ్రా, ఫస్ట్ వాడిని చంపియండ్రా అన్న రీతిలో ఆజ్ఞలిస్తే చంపేయడానికి వస్తుంటుంటే, ఈ ఏలియా రాజు లోపల ఉన్నాడు కదా, ఏలియా ఈ బయటకు వచ్చి చూస్తాడు, మహాసైన్యాన్ని చూస్తాడు. ఏలియా వెంటనే పరిగెత్తుకుని పోయి ఏమంటాడు? అయ్యా ఎలీషా బయటకు వచ్చి చూస్తాడు, అయ్యా మహాసైన్యం వచ్చేస్తుంది, మనలో చంపేస్తుంది అని అంటే, ఎలీషా ఏం చేస్తాడో తెలుసా? లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి, ఒరే ఇంత ముందు వెళ్ళావు కదా, ఇప్పుడు వెళ్ళి చూడు ఏం జరుగుతుందో అని ఈ ఎలీషా ప్రవక్తని బయటికి పంపితే, ఎలీషా సేవకుని బయటికి పంపిస్తే ఎలీషా ఏం చూస్తాడో తెలుసా? ప్రభునందు ప్రియ సహోదరులారా, సైన్యము లేనటువంటి ఒక ఎవ్వరూ ఆయనకి కనబడరు. ప్రియబిడ్డలారా, చెప్పుకొచ్చే విషయం ఏంటంటే, ముందు ఈ ఎలీషా సైన్యముతో, మహాసైన్యంతో చూసినటువంటి వాడు
ప్రార్థన చేసిన తర్వాత ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే సైన్యం ఏమీ కనబడలేదు. మనము ఈ రోజున నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటో తెలుసా? దివ్య రూపధారణ అనేటువంటిది ఈ విధముగానే ఆత్మీయ నేత్రాలను తెరుస్తుంది. ఇక్కడ ఈ ఎలీషా ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి ప్రార్థన చేసిన తర్వాత. ఆ విధముగానే దివ్య రూపధారణ ప్రతిరోజు కూడా దివ్య రూపధారణ జరుగుతుంది. ఈ కొండపైన తాబోరు పర్వతం పైన ఈ దివ్య పూజా బలి ద్వారా ప్రతిరోజు కూడా దివ్య రూపం జరుగుతూనే ఉంది. ఎంతమంది దివ్య రూపధారణ మనము గమనిస్తూ దర్శిస్తూ ఆత్మలను ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతున్నాం. మన శరీరాలను మన వైఖరిని ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతున్నాం, మార్చుకోగలుగుతున్నాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. కల్వరి బలైనటువంటి ఈ తాబోరు పర్వతంపై అప్పరూపములో ప్రభు ఎప్పుడు దర్శనాన్ని ఇస్తూనే ఉన్నారు. ఈ దర్శనము మన ఆత్మీయ నేత్రాలను తెరవాలి. ఈ దర్శనము మన ఆత్మీయ నేత్రాలు తెరవాలి. ఇక చివరిసారిగా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు దివ్య రూపము ప్రార్థన యొక్క ఆవశ్యకత గురించి తెలియజేయబడుతుంది. లూకా శుభవార్త 9వ అధ్యాయము 29వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన ప్రార్థన చేయగా ఆయన ముఖము రూపాంతరము చెందింది. ఆయన ప్రార్థన చేయగా ఆయన ముఖం రూపాంతరము చెందింది. రోజున మన స్త్రీలు కావచ్చు, చాలామంది ముఖాలు డల్లగా ఉన్నాయి. బహుశా నేను ఎక్కువసేపు చెప్పేస్తున్నానను, లేదంటే శ్రమల కాలమను, లేదంటే ఇంకేదేదో అవ్వచ్చు. చాలామంది ముఖాలు మెరవట్లేదు. ఏటో తపస్కాలం కదా, మేకప్లు వేయలేదేమో. ఓకే ఫైన్. ఒకవేళ తపస్కాలం తీసేసి నార్మల్ రోజులు ఒకసారి బుర్రలో పెట్టుకుని ఊహించుకోండి, ఎలా ఉంటాయి మన అంధరాలు, రూపాలు, ముఖాలు ఎలా ఉంటాయి. వెరీ గుడ్. ఏం రాస్తాం మన ముఖాలకి? పోనీ అనుకోండి, సరదాగా అనుకుందాం, ఓకేనా? తర్వాత నేను నిందించకండి, జస్ట్ ఫర్ మీకు అర్థం చేసుకోవడం కోసం. ఆయన ప్రార్థన చేయగా ఆయన ముఖము దివ్య రూపము ధరించెను. మన ముఖాలు మెరవాలి అనుకుందాం. ఇక్కడ చాలామంది ముఖాలు మెరవట్లేదు కానీ బహుశా అంటే అనుకుంటాం. ఓకే ఫైన్. ఏం రాస్తాం అనుకుందాం. మా బోర్డింగ్ పిల్లలు కొంతమంది ఉన్నారు, ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తారు. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కున్న వాళ్ళు పూర్తిగా చదవండి. ఏముంటుంది అక్కడ? చాలా ఉంటాయి. ఫెయిర్ అండ్ లవ్లీ, గ్లో అండ్ లవ్లీ, అడ్వాన్స్డ్ మల్టీవిటమిన్, హెచ్డి గ్లో, స్కిన్ క్లారిటీ, తర్వాత బ్రైట్నెస్, రేడియన్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే ఫేస్ అండ్ లవ్, లెమన్ ఫేస్ ప్యాక్, రోజ్ వాటర్, బెట్నోవేట్, క్రీమ్, ఫేస్. ఏంటండి ఇన్ని మాటలు చెప్తున్నా అంటే మరి తప్పదు, అధ్యయనం చేసాం. ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ దేనికి? మనకి మన ముఖం మెరవడానికి. అవును కదా? మన బాహ్య ముఖం మెరవడానికి మనం ఈ ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తాం, గ్లో అండ్ లవ్లీ రాస్తాం. అదే అడ్వాన్స్డ్ మల్టీవిటమిన్ అని రాయబడి ఉంటుంది అక్కడ. మనం గమనించాం. అంటే మల్టీవిటమిన్ అంటే అందులో సూర్యుని నుంచే అన్నీ ABCD చాలా విటమిన్లు ఉంటాయి కదా, అవన్నీ అందులోనే ఉంటాయట. తర్వాత హెచ్డి గ్లో, టీవీలో హెచ్డి ఛానల్ ఉంటాయి కదా. హెచ్డి అంటే ఏంటి? క్లియర్ కనబడాలి ముఖం. ఇది రాస్తానంటే ముఖం అంత తెల్లగా చాలా క్లారిటీగా ఉంటుందట. స్కిన్ క్లారిటీ, ఇలా జూమ్ చేస్తే స్కిన్ క్లారిటీ పోద్ది. కానీ ఇది రాస్తానంట చాలా తెల్లగా ఉంటాం. నేను తెల్లగా ఉన్నాను లేదు నాకు తెలియదు కానీ తెల్లగా కనబడతామంట. ఇంకేంటి? బ్రైట్నెస్. మొబైల్లో ఇలా క్రిందకి లాగితే బ్రైట్నెస్ ఉంటుంది. ఇలా పూర్తి పెంచామనుకో అక్షరాలు చాలా లా కనబడతాయి, చాలా క్లారిటీ కనబడతాయి. తర్వాత రేడియన్స్, ప్రభావితం, ఇవన్నీ. తర్వాత చాలా ఇవి చెప్పుకొచ్చే మాట ఏంటంటే, మన బాహ్యాలు మన ముఖాలు మెరవాలంటే మనము ఫెయిర్ అండ్ లవ్లీ రాయాలి. మన బాహ్యాలు ఇతరులకు చూపించుకోవాలి అంటే, ఇతరులను మనము మంచిగా అనుకోవాలంటే మనం ఫెయిర్ అండ్ లవ్లీ రాయాలి. ఇతరుల యొక్క తత్వాలు మనం ఆపోదించుకోవాలి అంటే ఇవన్నీ రాయాలి. యేసుప్రభు ఇవన్నీ రాశాడా ముఖం మెరవడానికి? యేసుప్రభు ఇవన్నీ రాశాడా ముఖం మెరవడానికి? ఇవేమీ రాయలేదు. కానీ ఆయన రాసింది ఏంటో తెలుసా? ప్రేయర్ అండ్ లవ్లీ. దేవుని గట్టిగా దేవుని చప్పట్లు కొట్టి చూద్దాం. ఆయన రాసింది ఫెయిర్ అండ్ లవ్లీ కాదు ముఖం మెరవడానికి. ఆయన రాసింది ప్రేయర్ అండ్ లవ్లీ, PRAY, ప్రేయర్ అండ్ లవ్లీ. ఆయన ప్రార్థన చేయగా ఆయన ముఖం మెరిచెను. ఈ రోజున మనం మెరవాలి అంటే మనము రాయవలసింది, మనం రాస్తున్నటువంటిది బాహ్యాచారానికి చెందినటువంటి ఫెయిర్ అండ్ లవ్లీ. ముఖాలు మెరవు. మన ముఖాలు మన ఆత్మలు మెరవాలంటే రాయవలసిందేంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన రాస్తే
మొహం వెలుగుతుంది. ప్రార్థన రాస్తే యేసు ప్రభు దివ్య ముఖము వెలుగునట్లుగా వెలుగుతుంది. ప్రార్థన రాస్తే అనగా ప్రార్థన చేస్తే మన ఆత్మలు రూపాంతరం చెందితే మన యొక్క శరీరము రూపాంతరము చెందుతుంది. ఇది నేర్చుకోవాలి. అంతేగాని శ్రమల కాలంలో కూడా 4 కేజీలు పూసేస్తాను, 4 డ్రెస్సులు వేసేస్తానంటే ఏం ఆధ్యాత్మికత, ఏం ప్రార్థన? చాలు. ఈరోజుకి ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మన జీవితాలు మెరవాలి అంటే, క్రీస్తులాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే, క్రీస్తులా మనం రూపాంతరం చెందాలంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలి? కమాన్ చెప్పాలి. నాట్ ఫెయిర్ అండ్ లవ్లీ, అందరూ చెప్తాను. నాట్ ఫెయిర్ అండ్ లవ్లీ బట్ ప్రేయర్ అండ్ లవ్లీ. ప్రేయర్ అండ్ లవ్లీ. ఒకసారి చెప్దామమ్మా. నాట్ ఫెయిర్ అండ్ లవ్లీ బట్ ప్రేయర్ అండ్ లవ్లీ. అది ఓకే. దేవుడు దీవించును గాక. లేచి నిలవబడదాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అది నీ యొక్క ఏకసుధులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. పోన్సు పిలాతునికి అధికారంలోనే పాటుపడి శ్లేమల కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాదాలు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కదలిక సభను పునీత సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపం మన్నింపును విశ్వసించున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రభు దేవునికి ప్రార్థన చేద్దాం. మన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెట్టి ఈ దివ్య రూపధారణ మహోత్సవములు కావలసినటువంటి అనుగ్రహాల కొరకై ప్రార్థించుదాము. ఓ దయగల ప్రభువా, విశ్వ శ్రీ సభకు జగద్దుర్వలకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతులను, విచార గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను మీ శాంతి కాంతులతో నింపి శ్రీ సభకు చక్కని సారథ్యాన్ని దయచేయండి. వీరంతా దైవరాజ్య నిర్మాణంలో తమ వంతు ప్రార్థను చక్కగా పోషించే శక్తి, యుక్తులను, స్వాతికతను దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ నీతి సూర్యుడా, దేవుడు అబ్రహాముతో ఒడంబడిక చేసుకొని అతని వంశమును లెక్కకు మిక్కుటముగుగా దీవింతునని పలికి అబ్రహామును విశ్వాసానికి ఆధునికగా చేసి ఉన్నావు. విశ్వాసములో అబ్రహాము సంతతివారమైన మా అందరినీ మీ దైవ కనికరములతో గొప్పగా దీవించండి. మా విశ్వాసములో దినదినము ఎదురయ్యే పరీక్షలను మేము జయించుటకు కావలసిన శక్తి సామర్థ్యములను నొసగి మమ్ము దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ విశ్వాసపాత్రుడా, ఈయన నా కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని తండ్రి దేవుడే యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం పలికి మా విశ్వాసానికి నాంది పలికారు. మీ అనంత ప్రేమను బట్టి మా అందరినీ దీవించండి. మేమంతా సువిశేషమును అనుసరించి మీ స్వరమును ఆలకిస్తూ ప్రభుని చెంతకు చేరుకునే త్రోవను మాకు తెలియచేసి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మంచి కాపరి, మా కుటుంబాలలో ఉన్న యువతీ యువకులను, విద్యార్థులను దీవించండి. ఈ పరీక్షల సమయంలో వారికి సహాయపడి చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే తెలివితేటలను, జ్ఞాపక శక్తిని సంపూర్తిగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడు గనుడమైన ఓ సర్వేశ్వర, మీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. ప్రభువా, దివ్య రూపధారణం ద్వారా శిష్యుల యొక్క అవిశ్వాసాన్ని తీసివేశావు, విశ్వాసాన్ని దయచేశావు.
వారిలో క్లారిటీ లేదు, కానీ నేను అర్థం చేసుకోవడానికి వారికి ఒక క్లారిటీని ఇచ్చావు. ప్రభువా, నీ ఉత్థాన మహిమ ఏ విధముగా ఉంటుందో వారికి ఒక ట్రేజర్ రూపంలో తెలియచేశావు. ఇదిగో ప్రభువా, వారు ప్రార్థన యొక్క ఆవశ్యకతను ఏ విధంగా పెంపొందించుకోవడం ద్వారా వారు రూపాంతరము చెందుతారో చూపించాం. మేము కూడా మా బాహ్య వైఖరి, మా వ్యక్తిత్వాలు, మా చేష్టలు, మా క్రియలు అన్నింటిని కూడా క్రీస్తు దైవ తత్వములోనికి మార్చుకునేలాగన, రూపాంతరము చేసుకునేలాగన మమ్మల్ని అందరినీ దీవించమని చిన్ని ప్రార్థన మనాథుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రేమార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం, పూజార్పణం, వినయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతిపాత్రుడా, సృజనాత్ముడా, నా పేదరుదిని అర్పింతును. స్తుతిపాత్రుడా, సృజనాత్ముడా, నా పేదరుదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. ఫలములు నీ ప్రేమ సిరులు, ఈ పరసములు నీ త్యాగ సిరులు. ఈ భూమి ఫలములు నీ ప్రేమ సిరులు, ఈ పరసములు నీ త్యాగ సిరులు. నా గుండె గుడిలో నివసింపరావా, ఆనందరునితో అర్పింతును. నా గుండె గుడిలో నివసింపరావా, ఆనందరునితో అర్పింతును. ఆనందరునితో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదాము. ప్రభు తన స్తుతి మహిమ కొరకును, తన ప్రయోజన కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజన కొరకును నీ కలపడ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకముగాను మానసికముగాను పవిత్రమునర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సిద్ధపరచునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
దాయకము. ఏలయనాతడు తన మహిమను మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలనని సత్యము మాకు తెలియచేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధులు పరిశుద్ధులు ప్రభు, పరిశుద్ధులు 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 ప్రభు. మరాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 ప్రభువు. పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమురా హోసానా, మహోన్నతమురా హోసానా, మహోన్నతమురా హోసానా, మహోన్నతమురా హోసానా, హోసానా 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 హోసానా. ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు ధన్యులు. ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము.
ఆ విధముగని భోజనానంతరము పాత్రము నందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకి దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహమును స్మరించుచు అతడు మరల వేంచేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలి స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లు దయచేపుము. అతడు మమ్ము నీకు నిత్యాత్మగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులని నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీతంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నివేదిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సత్యపరచి బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, మా సేవకుడుగు ఫ్రాన్సిస్ జగద్గురువును, పొలమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నువ్వు సంపాదించుకున్న ప్రజలను విశ్వాసమందును ప్రేమియందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సమకమున చేరియున్న ఈ మీ ప్రజల మనవలను ఆలకింపుము. నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని దివ్య ప్రకాశములను చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. అతని ద్వారా నీవు లోకమునకు సకల మేలులను దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతి దివ్య పూజా బలి కూడా ఒక దివ్య దర్శనం లాంటిదే. ఈ కల్వరి గిరి
తాబోరు పర్వతము ఈ క్రీస్తు ప్రభు దివ్య సప్రసాద రూపములో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ దర్శనము, ఈ దివ్య పూజా బలి, ఈ కల్వరి బలి మనలను విశ్వాసులుగా మార్చగలుగుతుందా? మనలను ప్రభువు గురించి అర్థం చేసుకునేటువంటి రీతిగా మనల్ని మార్చగలుగుతుందా? మన వైఖరిలు, మన తత్వాలు, మన బాహ్య శరీర తత్వాలు దైవత్వంలోనికి మార్చగలుగుతున్నాయా? ఒకవేళ వైఫల్యం చెందితే ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అపమైన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపక కీడు నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసు క్రీస్తువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రేమతో సమాధానాన్ని తెలుపుకుందామా? సర్వేశ్వరుని గొప్పల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొప్పల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొప్పల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈయనే దైవత్వాన్ని పొందుకున్న వ్యక్తి. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. ప్రియమారనారండి ప్రభు యేసునందునకు, ప్రియమారనారండి ప్రభు యేసునందునకు. ప్రభువీనమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభువీనమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారనారండి ప్రభు యేసునందునకు. మానవాళిని రక్షింప
మన పాపము మోసారే సిలువను పునాదరించి చిందించిన రక్తమును మానవాళిని రక్షింప మన పాపము మోసారే సిలువను పునాదరించి చిందించిన రక్తమును మనుమని తన రుధిరముతో కడిగెను కలువరిలో మహిమని తన రుధిరముతో కడిగెను కలువరిలో ప్రియమారండి ప్రభు యేసు విందులకు పరమును వీడి ప్రభు యేసు మన మధ్యకు వచ్చారే మరణము గెలిచిన మన క్రీస్తు ప్రతిరుదిలో నిలుచుటకై పరమును వీడి ప్రభు యేసు మన మధ్యకు వచ్చారే మరణము గెలిచిన మన క్రీస్తు ప్రతిలో నిలుచుటకై రొట్టెల ఒదిగెను రిక్తుడు అయ్యను లోకొనరారండి రొట్టెల ఒదిగెను రిక్తుడు అయ్యి లోకొనరారండి ప్రియమారండి ప్రభు యేసు విందులకు ప్రియమారండి ప్రభు యేసు విందులకు ప్రభువైననే ఆహారము ప్రభువైననే మన పానం ప్రభువైననే ఆహారము ప్రభువైననే మన పానం ప్రియమారండి ప్రభు యేసు విందులకు ప్రియమారండి ప్రభు యేసు విందులకు Bolero. బలియైతివనా ప్రభువా బలియైతివనా ప్రభువా పలు బాధలు భరించి రుధిరాంబును అర్పించి రుధిరాంబును అర్పించి బలియైతివనా ప్రభువా బలియైతివనా ప్రభువా
సురైక మహాత్ముండా బలి అయితివ నా ప్రభువా బలి అయితివ నా ప్రభువా. వచ్చే నెలలో 4-5 తారీఖుల్లో వివాహ సిద్ధపాటు క్లాసులు ఉంటాయి. మరి ఈ సంవత్సరము వివాహము చేసుకోదలుచుకున్నటువంటి వారు ఈ యొక్క క్లాసులకు ఈ కోర్సుకి మరి హాజరు కావాలని కోరుతూ ఉన్నాము. నా దగ్గరకు వచ్చినట్లయితే పూర్తి వివరాలు ఇస్తాము. ఈ సంవత్సరంలో ఇక ఈ పాస్కాయత్త కాలం అయిపోయిన తర్వాత ఎవరైనా వివాహం చేసుకోవాలంటే ముందుగా క్లాసులకు వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి మన కొత్త బిషప్ గారు చెప్పాము, ఏప్రిల్ 3వ తారీఖున వారు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమము 4 గంటలకు మనకు వాల్టేర్లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో ప్రారంభమై జ్ఞానాపురం వెళ్ళి అక్కడ పూజలో వారు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఇతనిని ఆలకింపుడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమ రహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోవునట్లు కరుణింపము. తద్వారా మేము నిత్య జీవమును ఇహమందే చవి చూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షించుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. ప్రత్యేక ఆశీర్వాదము కొరకై మీ శిరములో ఉంచి ప్రార్థించగలరు. ఓ ప్రభువా, శాశ్వతమైన దీవెనలతో నీ విశ్వాసాలను ఆశీర్వదింపము. వారు నీ జనితైక కుమారుని సువిశేష హితములను విశ్వాసపాత్రముగా పాటింతురుగాక. క్రీస్తు తన అపోస్తులను ఆశ్చర్యచకితులను చేయుచు తన దేహమందు కనబరిచిన దివ్య మహిమను వీరు కూడా గాంచవలెనను ఆశతోనూ సంతోషముతోనూ జీవించుచు తుదకు ఆ మహిమలో భాగస్థులగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గమనించండి, దీక్ష వేసినటువంటి వారు వారి పేర్లను నాకు కానీ బ్రదర్ గారికి కానీ అందించవలసిందిగా కోరుచున్నాం. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. నీ ప్రేమ లేక ఇహలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇహలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.